వెల్కమ్ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ క్వార్టర్‌లోని ముఖ్యమైన సిరీస్‌లో 88వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. సో, వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్, ఒక న్యూ సీరీస్ గురించి ఏపీపీఎస్సీ పేపర్ 1 గురించి ఒక న్యూ సీరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. సో, ఆ పేపర్ 1లో భాగంగా మనకున్న సిలబస్‌లో మాక్సిమం సిలబస్ కవర్ అయ్యే విధంగా ప్రతిరోజు ఒక 50 ముఖ్యమైన క్వెషన్స్‌ని నేను ఒక ఆహ్, ఒక 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 చోట ఫార్మ్ చేసి అది మీకు ఒక వీడియోలాగా ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రతిరోజు 50 అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో, ఒక 1 మంత్‌లో నియర్లీ 1500 క్వెషన్స్‌ని మీరు గ్యాదర్ చేసుకున్న వాళ్ళవుతారు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఏబీపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా చాలా ఉపయోగకరమైన వీడియో. అండ్ ఇక మనం ఈ వీడియోలోకెళ్ళిపోదాం. 88th వీడియోలోకి. ఇందులో ఫస్ట్ క్వెషన్ 1970 సంవత్సరంలో భారతీయ జ్ఞానపీఠ అవార్డు రామాయణ కల్పవృక్షానికి దక్కింది. అయితే దీనిని రచించింది ఎవరు? ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత వేదవ్యాసుడు రచించిన 18 పురాణాల్లో ఎవరి పురాణం ఏది? భాగవత పురాణం. నెక్స్ట్ క్వెషన్ ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించింది ఎవరు? విదురుడు. మత్స్యావతారంలో ఉన్న విష్ణువును ఆరాధించింది ఎవరు? సత్యవ్రతుడు. కామాక్షి చరిత్రను ఎవరు చెప్పారు? హయగ్రీవుడు. పార్వతిని మోహించింది ఎవరు? జలంధరుడు. బ్రహ్మర్షి నారదముని యొక్క వీణ పేరు ఏంటి? ఆన్సర్ మహతి. వేదాలను విభజించిన వేదవ్యాసుడి అసలు పేరేంటి? ఆన్సర్ బాధారాయణుడు. గోవర్ధన పర్వతంపై ఎవరు తపస్సు చేశారు? ఆన్సర్ రావణుడు. ఋగ్వేదంలో ఏ మండలంలో పురుష సూక్తం ఉంది? 10వ మండలంలో. తర్వాత చరు అనగా బియ్యంతో వండిన హోమ ద్రవ్యము. వృత్తుల ఆధారంగానే వర్ణ వ్యవస్థలు ఏర్పడ్డాయని తెలియజేయు వేదమేది? ఋగ్వేదం. తర్వాత సంస్మతాంధ్ర కన్నడ భాషల్లో రచన చేసినది పాల్కురికి సోమన. అజంతా గుహల్లో 9-10 గుహలు ఏ కాలంకి సంబంధించినవి అంటే శాతవాహనుల కాలంవి. చోళుల్లో గొప్పవాడైన రాజరాజు తంజావూరులో ఏ ఆలయాన్ని నిర్మించాడు? ఆన్సర్ బృహదీశ్వర ఆలయం. పాశుపతినాథ ఆలయం ఎక్కడ ఉంది? భోపాల్లో ఉంది. హరిహరులను అత్యంత ప్రీతిపాత్రమైన ఇక్కడ రావాలి. హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏది? ఆన్సర్ కార్తీక మాసం. తర్వాత శిక్ష అనే వేదాంగం దేనికి సంబంధించినది? ఉచ్చారణ. తర్వాత వేద సాహిత్యంలో ప్రధానమైనవి సంహితలు. వైవాహిక బంధాల కంటే రక్త సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యవస్థ విస్తృత కుటుంబం. తర్వాత భారతదేశంలో ప్రధానంగా ఏ వర్గంలో ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమైనవి అంటే భూమి లేని వేతన కార్మికులు. నెక్స్ట్ క్వశ్చన్ షణ్ముఖుడు తారకునితో యుద్ధం చేసిన ప్రదేశం ఏది అంటే అంతర్వేది. ఇది షణ్ముఖుడు తారకునితో యుద్ధం. ఇదేంటంటే మనకు మీరు అబ్జర్వ్ చేస్తే రామాయణంలోని బాలకాండలో షణ్ముఖోత్పత్తి అని ఒక సెగ్మెంట్ ఉంటది. ఆ సెగ్మెంట్‌లో అసలు షణ్ముఖుడు ఎలా పుట్టాడో అని తెలుస్తుంది. అప్పుడు మనకు తారకాసురుడు అనే ఒక వ్యక్తి పరిచయం అవుతారు. సో, అతనికి ఒక అంటే ఒక గ్రిప్ ఉంటదనమాట. అదేంటంటే నువ్వు ఎవరైతే శివుడికి కొడుకు పుడతాడో, ఆ కొడుకు చేతులోనే నువ్వు చనిపోతావు అని ఉంటదనమాట. సో, అది కాకుండా ఆయన కాకుండా నిన్ను ఎవరు ఏం చేయలేరని ఉంటది. సో, అప్పుడు ఆ షణ్ముఖోత్పత్తిలో షణ్ముఖుడు పుడతాడు. సో, ఆ షణ్ముఖుడే ఈయనతో ఈయనతో యుద్ధం చేసి ఆ తారకాసురుడిని చంపేస్తాడనమాట. సో, అది అంతర్వేదిలో జరిగింది. నెక్స్ట్ పారిజాత విషయంలో ఎవరు గొడవ పడ్డారు? ఆన్సర్ కృష్ణుడు, ఇంద్రుడు వీళ్ళిద్దరు గొడవ పడ్డారు. తర్వాత ఏ మహర్షి త్రాగి వేయబోటచే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది? ఆన్సర్ జహ్ను మహర్షి.
వాళ్ళని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు ఎవరు? ఆన్సర్ మాయావి. రావణుడి సోదరుడు అహిరావణుడు గల మరొక పేరు మైరావణుడు. అహిరావణుడు ఏ లోకానికి చక్రవర్తి? ఆన్సర్ అధోలోకానికి. ద్రోణుని అవమానించిన పాంచాల రాకుమారుడు ఎవరు? ఆన్సర్ తిరుపదుడు. పాండవులను మోసపూరితంగా చంపాలని కౌరవులు ఏ నగరంలో లక్క ఇంటిని నిర్మించారు? ఆన్సర్ వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కాస్త డౌట్ ఉందండి. వాతావరణం అంటే కాదు, ఇది సంథింగ్ ఏదో వేరే ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్, సారీ. నెక్స్ట్ క్వశ్చన్. లేడిపై మోహంతో సన్యాస ధర్మాలను మరచిపోయిన రాజు ఎవరు? ఆన్సర్ జతభరతుడు. తర్వాత భాగవతంలో ఏ స్కందంలో మహాభారతంలోని పాండవుల ప్రస్తావన ఉంది? ఆన్సర్ ప్రథమ స్కందం. వంశం నాశనం కాకుండా దేవర న్యాయంలో అంబికకు అంబాలికకు సంతానం కలిగించింది ఎవరు? ఆన్సర్ వ్యాసుడు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హర్యానా. అజ్ఞాతవాస సమయంలో పాండవులను ద్రౌపదిని ఎవరు గుర్తించలేరని ధర్మరాజుకు వరం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ యమధర్మరాజు. తెలుగు రామాయణంను రచించింది ఎవరు? కూచి మంచి తిమ్మ కవి. ఎవరు తన తల్లి చేత సంహరింపబడ్డారు? ఆన్సర్ నరకాసురుడు. శంకరాచార్యుని మొదటి శిష్యుని పేరు సనంద. కల్పవృక్షంగా పేర్కొనబడిన పురాణం ఏది? భాగవత పురాణం. ఋగ్వేదం బ్రహ్మ యొక్క 4 ముఖాలలో ఏ ముఖం నుండి పుట్టింది అంటే తూర్పు ముఖం నుండి. లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. వివిధ పుణ్యక్షేత్రాల పుట్టుకను తెలుపు పురాణాలు ఏవి అంటే స్థల పురాణాలు. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ చాలా చాలా ముఖ్యమైన వీడియోస్ ఇవి. అండ్ ఎవరైతే అప్లై చేశారో వారు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. అండ్ మీకు ప్రతిరోజు ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలంటే కొన్ని వీడియోస్ లింక్స్ కింద బాక్స్లో ఇచ్చాను. బట్ కొన్ని ఆ ప్లేస్ సరిపోక నేను అది ఒక ప్లేలిస్ట్ లింక్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో సో ఎవ్రీ వీడియో 1 నుంచి ఈరోజు 88 వరకు ఆ ప్లేలిస్ట్లో నేను పొందుపరిచాను. సో మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.